విశ్వమాత సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమం ఈరోజు చుండూరు సుబ్రహ్మణ్యం గారు నెల్లూరు జిల్లా కోడూరు గ్రామంలో ఉన్న రాజీవ్ గాంధీ ఓల్డేజ్ హోమ్కు కొన్ని కుర్చీలను ఈరోజు తన పేరు కూడా చెప్పొద్దన్నారండి. కానీ నా స్నేహితుడు పేరు కూడా చెప్పొద్దు అన్న నేను పర్మిషన్ తీసుకొని పేరు చెప్తున్నాను. చుండూరు సుబ్రహ్మణ్యం గారు మన ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాంటి దాతకి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం. చుండూరు సుబ్రహ్మణ్యం గారికి ఆ భగవంతుని ఆశీస్సులు వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో విశ్వమాత సేవా ఫౌండేషన్కి ఎప్పుడు చేయూతనిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులందరికీ మనందరి తరఫున ధన్యవాదములు. మరియు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన ఫౌండేషన్ సభ్యులు రాధక్క మరియు మల్లికార్జునరావు, మా చెల్లెలు శ్రీలక్ష్మి, వీరికి కూడా మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన రాజీవ్ గాంధీ ఓల్డేజ్ హోమ్ ఫౌండర్ రాజశేఖర్ గారికి, వారి సతీమణి ఉమా గారికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకు. నెల్లూరు వాసి హైదరాబాద్లో ఉంటున్న మా అన్న వేమన మురళి అన్నకు ప్రత్యేకంగా విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అడిగిన వెంటనే నెల్లూరు జిల్లా కోడూరు గ్రామంలో ఉన్న రాజీవ్ గాంధీ ఓల్డేజ్ హోమ్నకు ఉన్న ప్రతి ఒక్కరికి స్వెటర్స్ పంపి తనే స్వయంగా పర్చేజింగ్ చేసినందుకు మరియు తన సమయాన్ని ఈ కార్యక్రమానికి వెచ్చిచ్చినందుకు మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ అతనికి అతని కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. పదుగా అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే ఈ పరుగు, కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు.